ఒకవేళ ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇప్పుడు చంద్రబాబు గారు 25,000 ఇచ్చారు కదా, అలా ఏమైనా మీకు ప్రకటించేవారా వైసీపీ ప్రభుత్వం? ఏమీ రాలేదు, ఏమీ రాలేదు. ఏదైనా అనుభవంలోడు. చంద్రబాబు గారి మీద ఎందుకు అంత నమ్మకము, జగన్ గారి మీద ఎందుకు నమ్మకం లేదంటారు? చంద్రబాబు కూడా 40 సంవత్సరాలు సీనియర్ అండి. ఆయన 5 సంవత్సరాలు సీనియర్, 40 సంవత్సరాలకి 5 సంవత్సరాలు సీనియర్ లేదా? మళ్ళీ గతంలో ఎందుకు గెలిపించుకోలేకపోయారంటారు? ఎందుకంటే బాగా వాళ్ళ నాన్నకంటే ఎక్కువ జాతర చేసాం. లేదు, వాళ్ళ నాన్నకన్నా ఓటు కూడా రాకపోతే చంద్రబాబుకి ఈ టీడీపీ మాకు అన్నం. గతంలో కూడా అన్న క్యాంటీన్లు కూడా తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వరద సమయంలో అన్న క్యాంటీన్లు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి? బ్రహ్మాండంగా ఏంది, ఉన్నోడు లేనోడు పేదోడు అందరు తింటున్నారు, అంత బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు మీకు ఇక్కడ వాటర్ తగ్గిపోయిన తర్వాత ఇక్కడ రేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారు? మీకు అన్నీ సప్లై చేశాడు. మాకు ఇది చేయలేదు అనలేదు చంద్రబాబు, అన్నీ సప్లై చేశాడు. అంటే ఇప్పుడు ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, ఫ్రూట్స్, బంగాళదుంపలు అవి ఇచ్చాడు. అంటే ఫ్రీగానే ఇచ్చారా, డబ్బులకి ఇచ్చారు? ఫ్రీగా ఇచ్చాడు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు రేషన్లో మీకు ఏమేమి వచ్చేది? మాకు బియ్యం ఒకటి, ఏంది పంచదార అవి ఇచ్చాడు, బాగానే చేశాడు. కాకపోతే ఏంటంటే మాకు పండ్లు ఒకటి వచ్చేది ఒకటి రాలేదు. క్వాలిటీ లేదంటారా అప్పట్లో? క్వాలిటీ అదే క్వాలిటీ గవర్నమెంట్, కాకపోతే ఈయన సెమ్మలు పెట్టుకుంటే ఆయన సెమ్మలు పెట్టుకోలేదు, అది తేడా. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అలాంటివి చెప్పలేము మేము ఇప్పుడు, ఎందుకంటే ఆ టైం ఎలా ఉంటుంది, ఈ టైం ఎలా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు, అదొక్కటి. మళ్ళీ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా అమ్మ. కొంతమందికి అందలా, కొంతమందికి అందినాయి. కానీ మేము కింద ఉన్నాం కదా, తెచ్చుకున్నాం. ఇచ్చారు, కుర్రోళ్ళు తీసుకొచ్చి, జనసేన పిల్లలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడ పార్టీ నాయకులు కానీ? వీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, పార్టీ నాయకులు వస్తున్నారు. బాండా ఉమేశ్వర్ గారు వస్తున్నారు, చూస్తున్నారు. మొన్న రోడ్లో చచ్చిపోతే వాళ్ళకి ఇచ్చారు డబ్బులు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు ఏమైనా మీకు వాటర్ ఇక్కడ తగ్గిన తర్వాత మీకు ఏమైనా రేషన్ కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగిందా? రేషన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా? 25 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చారా, డబ్బులు ఏమైనా తీసుకున్నారు? ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులు ఫ్రీగానే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాస్తున్నారు, మునిగిపోయిన వాళ్ళందరికీ రాస్తున్నారు. బాగానే చేస్తున్నారు, ప్రభుత్వం మాత్రం బాగానే చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు వచ్చారా? అంటే మీ ఇల్లు ఎంత లోతు మునిగిపోయింది ఏంటి అని తెలుసుకోవడానికి? తెలుసుకుంటాకు వచ్చారు, అందరూ వచ్చి చూసేలే, మొత్తం ఎంత వీడియో తీసారుగా, చూసుకున్నారు. ఒకవేళ ఇలాంటి వరద సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మీరు ఇబ్బంది పడే వాళ్ళ, ఇంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు? ఇబ్బందే పడేవాళ్ళం అయ్యా. అంటే ఎలాంటి ఇబ్బంది పడేవాళ్ళు? తిండికి లేక, మాకెంత సౌకర్యం డబ్బులు ఇస్తానని, ప్రతి పాడైపోయిన వస్తువు రిపేర్ చేస్తామని, బైకులకి ఇస్తామని, ఇల్లు మునిగిపోతే ఇప్పుడు ఇల్లు మునిగిలో 25,000 ఇస్తానంటున్నారా? అలాంటివి వచ్చాయని, మాకు వచ్చాయి అందేయని మాకు నమ్మకాలు లేవు. మేము ఇంతకన్నా ఎక్కువ పథకాలు పెట్టామని చెప్పి జగన్ అన్నాడు కదా. ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఏం పెట్టాడు? మోడీ కానివ్వండి, ఇవన్నీ మేము చాలా వాటికే ఇచ్చాము, రైతు భరోసా ఇవన్నీ. అవన్నీ ఇచ్చారంటే ఈయన కూడా ఇస్తాడుగా. ఈ ప్రభుత్వం బాగుందా, మీకు గతంలో ఉన్న ప్రభుత్వం బాగుందా? గతం ప్రభుత్వం అంటే చేతగాని వాళ్ళకు ప్రభుత్వం అధికారం ఇస్తే వాళ్ళు చేతగానంటే చేస్తారు సార్. ఆ టైంలో నేను కూడా జగన్తో పాటు నేను కూడా తిరిగాను సార్. ఎందుకంటే నాకు అటాక్ జరిగేటప్పుడు జగన్ గవర్నమెంట్ నాకు బాగా ఎన్ఆర్ఐలో ఎమ్మెల్యే విష్ణు గారు ఈ ప్రపంచం మొత్తం నన్ను హెల్ప్ చేసి నన్ను ప్రాణం పోసే కాబట్టి ఆసుపత్రిలో ఎన్ఆర్ఐలో వీళ్ళంతా బ్లడ్ ఇచ్చారు సార్. వీళ్ళంతా సింగనగర్ నివాసులు మొత్తం బ్లడ్ ఇచ్చారు సార్. 28 మంది బ్లడ్ ఇచ్చారు, నన్ను కాపాడారు సార్. కాబట్టి నేను ఆ రోజులో ఇలా వరదలు వచ్చిన సమయంలో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే మీకు ఎలా ఉండేది? చేతగాని వాళ్ళ చేతిలో ఇస్తే ఏం చేస్తారు? మళ్ళీ పువ్వు ఇస్తే వాడు చెప్పేసి బయటపడేస్తున్నట్టు. ఇప్పుడు వరదలు వచ్చాయి కదా, ఇలాంటి సమయంలో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? ఎలాగ ఉందంటే చాలా మంది పోయేవాళ్ళు. ఎందుకని హెల్ప్ చేయలేక సార్. సొంత ఇంటి వాళ్ళని హెల్ప్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళని ఎలాగ చేస్తారు? మీరు ఆలోచించండి ఒకసారి, మీరు ఆలోచించండి. కుటుంబాన్ని పోషించలేని వాళ్ళు, కుటుంబాన్ని హెల్ప్ చేయలేని వాళ్ళు, కుటుంబాన్ని చూడని వాళ్ళు, సంబంధం ఉన్న వాళ్ళను హెల్ప్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళకి ఎలా చేస్తారు చెప్పండి? మళ్ళీ టీడీపీ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి చెప్తున్నాడు కదా. చెప్పేది నమ్మాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఆత్మశుద్ధి ఉన్నవాళ్ళైతే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఆత్మశుద్ధి ఉన్నవాళ్ళైతే ఆ మాటలు వాళ్ళకు రాదు. మళ్ళీ ఇలా చేసుకునే వాళ్ళైతే గతంలో ఎందుకు మళ్ళీ జగన్ని గెలిపించారు 151 సీట్లు? ఒక్కసారి సార్ చెప్పండి. ఇప్పుడు గత 10 రోజుల నుంచి మనం ఎంతో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల సమస్యలు గుర్తుపెట్టుకొని ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగం మునిగిపోతే 10,000, ట్యాక్సీ వాళ్ళకి, ఆటో వాళ్ళకి 10,000, ఇలా చొప్పున బైక్ వాళ్ళకి 3,000 ఇలా ఇవ్వడం జరిగింది కదా. దాని మీద మీరేమంటారు? ఇలా ఇవ్వడం కరెక్టే అంటారా? నాకు కట్టేనన్న, ఇది మొత్తం పాలసీ బాగానే ఉంది. ఏంటంటే కొద్దిగా చిన్నపిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది కాక మొత్తం బాగానే చేశారు. అది కాక హెలికాప్టర్ మీద ఫుడ్ అందటం అవన్నీ బాగానే చేశారన్న.
బాగానే చేశారు. ఒకటి అనగా లోన చాలా పేషెంట్లు ఉంటే వాళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చాము. ముసుకా చిన్న మొత్తం తీసుకొచ్చాము. మాకు పడవ చిన్న చిన్న రోడ్లు పడవలు తిరగబడి సరే మా ఉన్నంత సేవలు చేసుకుంటూ వచ్చాము. గూడెంలో చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మీకు ఇల్లు ఉందా? ఇక్కడ ఉందన్న. ఇక్కడ మీ ఇల్లు ఇప్పుడు మొత్తం మునిగిపోయిందా, కొద్దిగా మునిగింది? ఏంటంటే పుట్టిన డేట్ కాదు, పిల్లలు పుట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ మొత్తం అవన్నీ కాలిపోయి ఇంటి జరి పట్టాలు మొత్తం నానిపోయి డబ్బులు క్యాష్ మొత్తం నానిపోయి అన్న. ఏంటంటే బండి కాగితాలు కూడా పోయింది, మొత్తం బండి కాగితాలు కూడా సర్దా పోయినాయి. ఇప్పుడు పుట్టించుకోవాలంటే ఏంటి అసలు లైసెన్సులు గీసెన్సులు మొత్తం దాదాపు మొత్తం పోయినాయి. మొత్తానికి ఆడగాడు కొట్టకపోయినాయి. ఏంటంటే పుట్టిన డేట్ కాగితాలు నాకు ముఖ్యం. దాని ప్రకారంగా గవర్నమెంట్కి మరి ఏదో అందజేయాలని కావాలి. ఏమైనా వాహనాలు ఉన్నాయన్నా, బండి కానీ ఇలా? ఉందన్న, బైక్ ఉంది. దానికి నెంబర్ ప్లేట్ ఆల్రెడీ కొట్టకపోయింది. ఈ బండి అక్కడ దొరికింది. నా బండి నెంబర్ ప్లేట్ లేదు. దాని మీద ఇప్పుడు నెంబర్ ప్లేట్ కావాలంటున్నారు. నెంబర్ ప్లేట్ ఏమో కట్టిగా రావట్లేదు. ఆ నెంబర్ ప్లేట్ ఏంటంటే సీ బుక్ ఉంటే కానీ నాకు అంత ఆ వరదలలో మర్చిపోయాను. ఆ 3 రోజులలో అంకే అంత పెరిగిద్ది. నా మీదకి అడుగులోతు పైకి ఉంది. ఏదో కొట్టుకుంటూ వెళ్ళి పేషెంట్లు కాపాడుకోవడం అటు ఇటు చేసుకోవడం చేసాం అంతే. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీకు ఈ బైక్ వాహనాలు కూడా 3,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీకు ఇది సహాయం అవుతుంది అనుకుంటున్నారా? అందిద్ది అన్న, కన్ఫామ్గా అందిద్ది. అందకుండా ఉండదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు కాబట్టి అందిస్తారు. అంతకుముందు జరిగింది ఏమో మనకు తెలియదు కానీ అసలు మనం దాన్ని టేలు పెట్టం కానీ ఈ ప్రభుత్వాలు మొత్తం అందుతున్నాయి అన్న పుష్టిగా. ఒకవేళ ఇలాంటి వరద వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది అంటే మీరేం చెప్తారు? ఇంకేం చేద్దామన్నా, అంతకుముందు అన్న క్యాంటీన్లు, ఇప్పుడు అన్న క్యాంటీన్లు 5 రూపాయలు పెట్టి అన్నం తింటున్నాం, సరిపోవట్లేదు. అంతకుముందు ఏముంది, అడక్క దింగి నా కొడుకులు ఆ రోడ్ల మీద చచ్చిపోతున్నారు కొన్ని వేల అంతే. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుని బయట వేయాలని వేస్తున్నారు అంతే. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నావు కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఎందుకని చంద్రబాబు గారిని ఇంతలా విమర్శిస్తున్నారు? కేవలం ఫోటోల కోసమే వస్తున్నారు అని చెప్పేసి. ఫోటోలు ఏంటన్నా, వాళ్ళు మీద మంచిగా వస్తున్నారు. నైట్ 1ంటికి చంద్రబాబు పలానా ఆర్చి కూడా కుక్లైన్ వేసుకొని బెమ్మాని తిరుగుతున్నారు. జేసీబీ బట్టి 12 ఆ టైంలో ఎవరన్నా తిరిగేది. ఏ ముఖ్యమంత్రి అవుతున్నాం? అంతకుముందు వచ్చారు ఒక ఆయన, అటు తిరిగాడు 50 కోట్లు, ఒక అడుగున్నర తిరిగారు, అటు జంపు ఇటు వచ్చారు, ఎవరు రాలే. చంద్రబాబు నాయుడే తిరిగారు, ఇంకెవరు తిరిగారు? మొత్తం బోట్లు వేసుకొని ఆడేసుకొని మొత్తం తిరుగుతున్నారు. అది మళ్ళీ మీకు ఎలా ఉందన్న ప్రభుత్వం సహాయం చేయడం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది? బాగానే ఉందన్న, పర్లేదు మాకు మాత్రం. ఇప్పుడు ఏంటంటే పుట్టిన డేట్ కాగితాలు మా గూడెంలో దాదాపు 15 ఓన్లీ ఈ 58 డివిజన్ వరకు దాదాపు ఒక ఉంటారు కానీ పుట్టిన డేట్ కాగితాలు పేపర్లు ఇవన్నీ అయితే పోయాయి. ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరు పుట్టిన డేట్ కాగితాలు, పిల్లలు ఏమన్నా స్కూల్లో చేర్చాలన్నా రేపు పొద్దున భవిష్యత్తు అవన్నీ మొత్తం పోయినాయి అన్న. ప్రభుత్వం కొద్దిగా ఇస్తే వాలంటీర్ ద్వారా బాగుపడతారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అలాంటివి చెప్పలేము మేము ఇప్పుడు. ఎందుకంటే ఆ టైం ఎలా ఉంటుంది, ఈ టైం ఎలా ఉంటుంది. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు, అదొక్కటి. మళ్ళీ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా అమ్మ. కొంతమందికి అందలా, కొంతమందికి అందని. కానీ మేము కింద ఉన్నాం కదా, తెచ్చుకున్నాం. ఇచ్చారు కుర్రోళ్ళు తీసుకొచ్చి, జనసేన పిల్లలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడ పార్టీ నాయకులు కానీ? వీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. పార్టీ నాయకులు వస్తున్నారు. బాండా ఉమేశ్వర్ గారు వస్తున్నారు, చూస్తున్నారు. మొన్న రోడ్లో చచ్చిపోతే వాళ్ళకి ఇచ్చారు డబ్బులు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు ఏమైనా మీకు వాటర్ ఇక్కడ తగ్గిన తర్వాత మీకు ఏమైనా రేషన్ కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగిందా? రేషన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా? 10 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చారా? డబ్బులు ఏమైనా తీసుకున్నారు? ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులు ఫ్రీగానే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాస్తున్నారు, మునిగిపోయిన వాళ్ళందరికీ రాస్తున్నారు.